మా వాళ్ళు చేసిన పనికి సారే సైలెంట్ అయిపోయాడు అనమాట. ఈ రోజు అయితే మన ఫ్రెషర్స్ పార్టీ ఇక్కడ మన సార్ వాళ్ళు స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అందరు చెప్పింది ఒకటే అనమాట, బాగా చదవాలి, ఇంకా చదువుతో పాటు డిసిప్లిన్ ముఖ్యం బిగులు అంటున్నారు. ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ స్పీచ్ విన్నాక అందరి రియాక్షన్ ఇదే అనమాట. సో ఫైనల్లీ మాకు కావాల్సిన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్, అదే డాన్స్. జూనియర్ సీనియర్స్ బాయ్స్ గర్ల్స్ తేడా లేకుండా అందరూ అయితే దంచేస్తున్నారు అనమాట. కాసేపు బ్యాక్ టు బ్యాక్ డాన్సులతో దద్దరిల్లిపోయింది గైస్. ఏంది బ్రో ఏమేమో చెప్పా, ఇక్కడ ఏం లేదనుకుంటున్నారా? ఇప్పుడే గైస్ మన హంగామా అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. స్టేజ్ మీద అంత బాగా పర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఇక్కడ చూడండి మనోళ్ళంతా దిగేసి హంగామా చేస్తున్నారు. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. మనోళ్ళు ఇంకా పెంచుతున్నారు కానీ అసలు తగ్గట్లేదు గైస్. నేను సైడ్కి వచ్చేసి మనోళ్ళు చేసేదంతా వీడియో చూస్తున్నా గైస్. కాసేపటి తర్వాత సార్ కూడా మా పార్టీలో చేరిపోయాడు. సో ఇక్కడైతే మనల్ని డైరెక్ట్ గా భుజం మీద వేసుకొని డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. హార్ట్ లో హోల్ పడింది. నాకైతే అసలు ఇలాంటివి నచ్చవు గైస్. నేను తేను అసలు ఎలా చేస్తారు గైస్ డాన్సులు. 2000 years later. ఈ ఒకసారి తట్టేద్దాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఫైనల్లీ మన ఫ్రెషర్స్ డే అయితే ఫుల్ వైప్ తో ముగిసిపోయింది గైస్. ఆ ఫ్రెషర్స్ డే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి గైస్.